హలో ఫ్రెండ్స్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనవరి నుంచి స్టార్ట్ చేశాను. సో జనవరిలో అంటే జనవరి నుంచి చూసుకుంటే మనకి 6 మంత్స్ పాటు కవర్ చేస్తే ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్కి. సో జనవరి నుంచి స్టార్ట్ చేసి ఇది ఫస్ట్ వీడియో అనమాట. మోడల్ పేపర్స్ 2 పోస్ట్ చేశాను. ఆ 2 మోడల్ పేపర్ వీడియోస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మిస్ అయితే కనుక అవి చెక్ చేయండి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే భారత్లో తొలి సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ అనమాట. సో అంటే ఇది మన ఇండియాలోనే దీన్ని తయారు చేశారు. సెల్ఫ్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ సీట్ అంటే ఏరోప్లేన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్లో ఉండే సీట్స్ అనమాట. దీనిని ఏ కంపెనీ తయారు చేశారు అంటే టైమ్ టూత్ అనే ఇంజనీరింగ్ సంస్థ. ఆ కంపెనీ పేరు టైమ్ టూత్. ఇది బెంగళూరుకి చెందిన ఇంజనీరింగ్ సంస్థ అనమాట తయారు చేసింది. ఇది ఎక్కడ అనౌన్స్ చేశారంటే వింగ్స్ ఇండియా సదస్సులో అనౌన్స్ చేశారు. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా అనే సదస్సులో దీన్ని అనౌన్స్ చేశారు. ఈ సీట్స్ తయారు చేయటం అనేది కొన్ని నిబంధనలకు లోబడి తయారు చేస్తారు. ITSO C39C నిబంధనలకు లోబడి దీన్ని తయారు చేశారు. సో ఈ సంస్థ బెంగళూరుకి చెందిన టైమ్ టూత్ సంస్థ. దీని వ్యవస్థాపకులు అంటే డైరెక్టర్ ఎవరంటే అమితాబ్ చౌదరి. ITSO అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా ITSO, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ కార్డ్ ఆర్గనైజేషన్. ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ స్మార్ట్ కార్డ్ ఆర్గనైజేషన్. సో దీని నిబంధనలకు లోబడి తయారు చేశారు. అందులో నెక్స్ట్ రవాణా విమాన సీట్స్ అంటే ప్యాసింజర్ సీట్స్ని కూడా నెక్స్ట్ తయారు చేయబోతూ ఉన్నారనమాట. అది కూడా నెక్స్ట్ C127C నిబంధనలకు అనుగుణంగా దీన్ని తయారు చేయబోతున్నారు నెక్స్ట్. అదే అప్కమింగ్ అప్డేట్ అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు ఇన్నోవేషన్కి స్పైస్ జెట్ విమాన సంస్థ కూడా ఆసక్తి చూపించి వీళ్ళతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. ఎవరు అంటే స్పైస్ జెట్. సో స్పైస్ జెట్ యొక్క చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ COO ఎవరంటే అరుణ్ కశ్యప్. ఇది వింగ్స్ ఇండియా సదస్సులో ఈ ఒప్పంద పత్రం పైన సంతకం చేశారు. సో నెక్స్ట్ అప్డేట్, దీంట్లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు ఉంటాయి. అండ్ PDF మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఇది ఫాలో చేయొచ్చు ఈ అప్డేట్స్ని. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇస్రో అనమాట. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2024లో మొదటిగా జనవరి 1న PSLV C58 రాకెట్ ద్వారా ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. ఎక్స్పోసాట్ అంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్తో పాటు మరో 10 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది అనమాట. ఇది ఎక్స్పోసాట్ XPOSAT అనమాట. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్. దీన్ని ప్రయోగించారు. దాంతోపాటు ఇంకొక 10 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా ప్రయోగించారు. దేని నుంచి అంటే PSLV C58 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. ఈ ఎక్స్పోసాట్ తక్కువ భూకక్షలో 2 కీలకమైన సైంటిఫిక్ పేలోడ్లను కలిగి ఉంటుంది. 2 పేలోడ్లను ఇది కలిగి ఉంటుంది తక్కువ భూకక్షలో అనమాట, అంటే లో ఆర్బిట్స్. ఆ 2 పేలోడ్స్లో మొదటిది ఏంటంటే POLIX అంటే ఎక్స్ కిరణాలలో పోలారిమీటర్ ఇన్స్ట్రుమెంట్. దీని ద్వారా 80 నుంచి 30 kV ఫోటాన్ల మీడియం ఎక్స్రే శక్తి నిర్వహించబడుతుంది. 8 నుంచి 30 ద్వారా మీడియం ఎక్స్రే శక్తి నిర్వహించబడుతుంది. దేని ద్వారా అంటే పోలిక్స్ ద్వారా. అది మొదటి పేలోడ్. రెండవ పేలోడ్ ఏంటంటే XSPECT ఎక్స్పెక్ట్ అనమాట. ఇది ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ మరియు టైమింగ్కి సంబంధించింది. ఇది అందించడంలో సహాయపడుతుంది. సో దీని ద్వారా స్పెక్ట్రోస్కోపిక్ సమాచారం 0.8 నుంచి 15 kV శక్తి పరిధిలో ఉంటుంది. మొదటిదేమో 8 నుంచి 30 kV ఫోటాన్లు, ఇది 0.8 నుంచి 15 kV. సో ఇవి ఇంపార్టెంట్ అనమాట. మనకి 2 పేలోడ్స్ ఏంటంటే పోలిక్స్ ఒకటి, ఎక్స్పెక్ట్ ఒకటి. పోలిక్స్ ఏమో మీడియం ఎక్స్రే శ్రేణిలో ఉంటుంది. ఈ ఎక్స్పెక్ట్ అనేది స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించడానికి సహాయపడుతుంది. సో ఇది ఏంటంటే ప్రత్యేకంగా రూపొందించారు. ప్రత్యేక డొమైన్ పరిశోధనల కోసం దీనిని రూపొందించిన మొట్టమొదటి ఉపగ్రహం అనమాట ఎక్స్పోసాట్ అనేది. అది
వీళ్ళు మనకు చెప్పారు. కాబట్టి ఇందులో మనకి ఇంపార్టెంట్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ స్పేస్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని మీద మనకి ప్రశ్నలు ఇవి. ఇది తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్పోసాట్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇంటెన్స్ ఎక్స్రేస్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఎక్స్రే యొక్క అధ్యయనానికి దీనిని ఉపయోగించారు. కాబట్టి ఇది ఎక్స్పోసాట్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఎక్స్పోసాట్కి సంబంధించి పిఎస్ఎల్వి C58 మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? పిఎస్ఎల్వి C58 ఏంటంటే తక్కువ 10 ఉపగ్రహాలను ప్రయోగించడం కోసం దీనిని ఉపయోగించారు. అంటే దాంతోపాటు 10 ఉపగ్రహాలను ఉపయోగించారు కదా. అండ్ తక్కువ భూకక్షను కూడా అంటే లో ఆర్బిట్స్ని కూడా దీని ద్వారా ఉపయోగించారనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్, ఎక్స్పోసాట్లోని ఏ శాస్త్రీయ పేలోడ్ మీడియం ఎక్స్రే శక్తి శ్రేణిలో పోలారిమెట్రీ పారామీటర్లను కొలుస్తుంది? సో మీడియం ఎక్స్రే శ్రేణి అన్నారు కదా, ఇక్కడ మీడియం అని అన్నారు కాబట్టి మనకి పోలిక్స్ అనమాట. పోలిక్స్ ఫస్ట్ది మీడియం ఎక్స్రేకి. అదే స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అయితే ఎక్స్పెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ అంతరిక్ష ఆధారిత పరిశోధన సంఘంలో ఇస్రో ఎక్స్పోసాట్ మిషన్ దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? సో ఇది మొట్టమొదటి ప్రత్యేక శాస్త్రీయ ఉపగ్రహం అనమాట. ఇలాంటి ప్రశ్నలు అంటే మన కాన్సెప్ట్ అనేది మొత్తం తెలుసుకొని పెట్టుకుంటే దాని మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇందులో ఐటీసీ సంస్థ అంటే ఇండియన్ టొబాకో కార్పొరేషన్ ఇది మైక్రోసాఫ్ట్ అండ్ స్కైమెట్ వీటితో ఒప్పందం కుదుర్చుకుంది. వీటితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. దేని గురించి అంటే రీసెంట్ గా 800 నుంచి 900 కోట్ల నష్టం అయితే వచ్చింది టొబాకో ఎక్స్పోర్ట్స్ యొక్క రెవెన్యూలో. అది ఎందుకు వచ్చిందంటే క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చింది. క్లైమేట్లో వచ్చిన మార్పుల వల్ల, వాతావరణ మార్పుల వల్ల. సో అందుకోసం అనేసి క్లైమేట్లో వచ్చే మార్పులని కనుక్కోవడం కోసం వాటి ఫోర్కాస్ట్ చేయటం, దాని ద్వారా పంటల యొక్క అధ్యయనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం డ్రోన్స్ని, ఏఐని, డేటా అనలిటిక్స్ని ఉపయోగించి వీటిని ఈ లాస్ని, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే లాస్ని అధిగమించడం కోసం అని చెప్పి మైక్రోసాఫ్ట్ అండ్ స్కైమెట్తో ఒప్పందం చేసుకున్నారు. దాని ద్వారా ఈ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట టొబాకో ఇండస్ట్రీలో. సో ఇక్కడ మనకి అప్డేట్ ఇది. బట్ దీంట్లో ఈ టొబాకో బిజినెస్ ఐటీసీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే హెచ్ఎన్ రాంప్రసాద్ అనమాట. ఇది కూడా తెలుసుకొని పెట్టుకుంటే మంచి. డిఆర్డిఓ సెలబ్రేట్ 66th ఫౌండేషన్ డే. సో డిఆర్డిఓ మనకి తెలుసు కదా, డిఆర్డిఓలో 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. సో ఇది జనవరి 1, 2024న నిర్వహించారు. ఇది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అనమాట డిఆర్డిఓ అనేది. దీని యొక్క చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కమత్ డిఆర్డిఓ చైర్మన్. ఈ సెలబ్రేషన్స్లో నివాళులు అర్పిస్తూ స్టార్ట్ చేశారు. ఎవరికంటే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలిచే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, అండ్ డిఆర్డిఓ మాజీ చీఫ్ డాక్టర్ విఎస్ అరుణాచలం, వీళ్ళకి నివాళులు అర్పించి ఈ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేశారనమాట. సో దీనిలో ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేశారంటే ఆత్మనిర్భర్ అంటే స్వావలంబన. ఆత్మనిర్భర్ అంటే భారత్లోనే తయారు చేసే, భారతదేశంలోనే దీనికి సంబంధించిన ఉత్పత్తులను తయారు చేయడాన్ని ఎంకరేజ్ చేసే విధంగా దృష్టి పెట్టారు రక్షణ ఉత్పత్తిలో. నెక్స్ట్ ఏంటంటే కొత్త సాఫ్ట్వేర్ని ప్రారంభించారనమాట. ఆ కొత్త సాఫ్ట్వేర్ ఏంటంటే అభివృద్ధి చేసింది ఎవరంటే పూణేకి చెందిన హెచ్ఈఎంఆర్ ఆ సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేశారు. సో ఈ సాఫ్ట్వేర్ ఏంటి అంటే క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ అనమాట. క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ దీనిని ఆవిష్కరించారు. సో ఈ సాఫ్ట్వేర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే రక్షణ సంస్థలో పేలుడు పదార్థాలు ఉంటాయి కదా. సో పేలుడు పదార్థాలు మరియు వాటికి సంబంధించిన భవనాలను ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుంది. పేలుడు పదార్థాలు మరియు వాటికి సంబంధించిన భవనాలను అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఉండటం వల్ల మన ఉండే ఈ దళాలలో, ఈ సాయుధ దళాల యొక్క కెపాసిటీ పెరుగుతుంది అండ్ సేఫ్టీ కూడా
పెరుగుతుందన్నమాట. అందుకోసమని ఈ సాఫ్ట్వేర్ని ప్రారంభించారు. ఆ సాఫ్ట్వేర్ పేరు చాలా ఇంపార్టెంట్, క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ అనమాట అది. సో దాని మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. వాట్ వాజ్ ద మెయిన్ థీమ్ ఆఫ్ డిఆర్డిఓ 66th ఫౌండేషన్ డే సెలబ్రేషన్? మెయిన్ థీమ్ ఏంటి అంటే ఇన్నోవేషన్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్, అలాగే ఉమెన్ ఇన్ డిఫెన్స్, స్ట్రెంథనింగ్ ద సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఇన్ డిఫెన్స్. మెయిన్ థీమ్ ఏంటి, ఫోకస్ ఏంటి అంటే సెల్ఫ్ రిలయన్స్, మన అంటే ఇండియాలోనే తయారు చేసుకునే విధంగా ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేయటం. విచ్ ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ వాజ్ పెయిడ్ ట్రిబ్యూట్? సో ఫార్మర్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరికి ట్రిబ్యూట్స్ ఇచ్చారు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ రాష్ట్రపతి, ఈయనకి నివాళులు అర్పించారు. హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ అంటే డాక్టర్ సమీర్ వి కామత్ అనమాట. వాట్ సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ ద డిఫెన్స్ ప్రొడక్షన్ వాజ్ మేడ్? సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ అనేది ఏం చేశారు అంటే లాంచ్ ఆఫ్ ఏ న్యూ సాఫ్ట్వేర్ అనమాట. న్యూ సాఫ్ట్వేర్, ఇది శాటిలైట్ కాదు, న్యూ సాఫ్ట్వేర్ అనేది లాంచ్ చేశారు, దానిని అనౌన్స్ చేశారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ డిఆర్డిఓ ఇన్ ఫ్యూచర్? మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ అనేది మెయిన్ ఫోకస్ ఫ్యూచర్కి. వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ లాంచ్ చేస్తారు? వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాజ్ లాంచ్డ్ బై డిఆర్డిఓ చైర్మన్ అంటే క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్, క్వాంటిటీ డిస్టెన్స్ సాఫ్ట్వేర్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్. అండ్ ఇంకొక 4 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈ పీడిఎఫ్ని మీకు పెడతాను. ఈ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ గెస్ట్ చేయండి. ఒకవేళ దీనిలో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నాకు మీరు పర్సనల్గా కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. అండ్ దీని పీడిఎఫ్ మీకు నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ కూడా మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అనమాట. అంటే మంత్లీ అయితే వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో మీకు ఇది చెప్తాను. అంటే మనకి మంత్లీ డైలీ అప్డేట్స్ ఉంటాయి, మంత్లీ ఒక మంత్కే చాలా అప్డేట్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ జనవరి స్టార్ట్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వరుసగా ఇవి కవర్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.